నమస్తే డీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉమ్మడి ఏపీ అభివృద్ధికి వాజ్పేయి సహకారం అందించిన తీరును గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు. షాడో సీఎంగా వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేష్ నియంత పాలనలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ని మించిపోయాడు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ విమర్శలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు దంపతులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు కల్వకుంట్ల కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వను, ఇదే తన శపథమన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాజ్పేయి జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఇవాళ సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారు. ఈ క్రమంలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభ గుంటూరు జిల్లా తూళ్లూరు మండలం వెంకటపాలెం వద్ద నిర్వహించారు. ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, భూపతిరాజ్ శ్రీనివాస వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, నారాయణ, సత్యకుమార్ యాదవ్, కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు భారీగా హాజరయ్యారు. వాజ్పేయి జయంతి సందర్భంగా 12 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరించారు. అనంతరం వాజ్పేయి భారతమాత చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాజ్పేయి జీవిత చరిత్రను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. అనంతరం వాజ్పేయి పేరుతో నిర్మించిన స్మృతి వనానికి సంబంధించిన ఏవీని ప్రదర్శిస్తూ వాజ్పేయి జీవిత చరిత్రను వివరించారు. मैं जब भोपाल में पढ़ता था, एक दिन पता चला अटल जी आ रहे हैं। मैं उनकी स्पीच सुनने चला गया, छोटा था, और अटल जी जो बोल रहे थे वो शब्द आज भी मेरे कानों में गूंज रहे हैं। वो कह रहे थे, ये देश हमारे लिए केवल जमीन का टुकड़ा नहीं है, जीता जागता राष्ट्र पुरुष है। हिमालय इसका मस्तिष्क है, पंजाब और बंगाल इसकी दो विशाल बाहुएं हैं, दिल्ली दिल है, विंध्याचल कटी है, नर्मदा करदनी है, पूर्वी घाट और पश्चिमी घाट इसकी दो विशाल जंघाएं हैं, कन्याकुमारी इसके पंजे हैं, सागर इसके चरण पखारता है, सूरज और चंद्रमा इसकी आरती उतारते हैं। ये वीरों की भूमि है, ये सूरों की भूमि है, ये ऋषियों की भूमि है, महर्षियों की भूमि है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है। यहाँ का कंकर कंकर हमारे लिए शंकर है, यहाँ का बिंदु बिंदु हमारे लिए गंगा जल है। हम जिएंगे तो इसके लिए, और अगर कभी मरना पड़ा तो मरेंगे भी इसके लिए। और मरने के बाद अगर हमारी राख भी गंगा जी में फेंक दी गई तो वहां से भी एक ही आवाज आएगी, भारत माता की जय, भारत माता की जय। భారతదేశం గర్వించే నాయకులు, అరుదైన నేత, మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి జయంతి గణనీయమైన నివాళులర్పించుకోవాల్సిన అవసరం ఉంది. అమరావతిలో
కొత్తగా రాజధాని నిర్మాణం చేస్తామంటే ఇక్కడ ఎలాంటి నిర్మాణం చేయాలనుకున్నప్పుడు మాధవ్ గారు వచ్చి శత జయంతి ఉత్సవాలున్నాయి, ఇక్కడ వాజ్పేయి గారి విగ్రహం పెట్టాలని ఒక మాట అంటే నాకు పాత రోజులు జ్ఞాపకం వచ్చాయి. ఇమ్మీడియట్గా చెప్పాను, ఆ నాయకుడికి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, చరిత్ర గుర్తుపెట్టుకునే విధంగా అమరావతిలో గణనీయమైన నివాళులు అర్పిస్తామని నేను వారికి చెప్పా. దాని ప్రకారమే ఈరోజు చూస్తే ఒక చరిత్రను క్రియేట్ చేసే విధంగా మనం ఇక్కడ పెట్టాం. ఈరోజు మీరు చూసినప్పుడు వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా బీజేపీ ఈ నెల 11వ తారీఖు నుంచి అటల్ మోడీ సుపరిపాలన యాత్రను ప్రారంభించారు. నేను చూశాను, వాచ్ చేస్తా వచ్చాను. నేను మొట్టమొదటిసారిగా మీరు చూస్తే 26 జిల్లా కేంద్రాల్లో వాజ్పేయి విగ్రహాలు పెట్టాలంటే నేను పూర్తిగా ఒకసారి టెలికాన్ఫరెన్స్ తీసుకుని ఎన్డీఏ అంటే ఈ 3 పార్టీలు కలిసి ఏ విధంగా పనిచేయాలనో పనిచేసే విధంగా ఈ కార్యక్రమానికి స్ఫూర్తిని మనం కోరాం. ఈరోజు అన్ని జిల్లాల్లో అందరూ కలిసి పనిచేశారు, ఒక చరిత్ర సృష్టించారు. ఈరోజు ఇక్కడ చూస్తే 14 అడుగుల వాజ్పేయి విగ్రహాన్ని ఇక్కడ మనం పెట్టుకున్నాం. ఇవాళ భారతదేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఇవాళ అమలు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలకి ఆనాడే ఆలోచన చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు మిత్రులు. స్వజలధార పేరుతో ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రారంభించినటువంటి పథకానికి ఇవాళ జల జీవన్ మిషన్ పేరుతో ఈ రాష్ట్రంలో దేశంలో రక్షిత మంచినీరు పథకాన్ని పేదలకు అందించేటువంటి కార్యక్రమం కొనసాగుతూ ఉంది మిత్రులారా. అదేవిధంగా ఇవాళ ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలకు గృహ నిర్మాణ వసతి కల్పిస్తూ ఉన్నారో ఆనాడే బాంబే కాలనీల పేరుతో పెద్ద ఎత్తున పేదలకు గృహాలు నిర్మించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి మిత్రులారా. అదేవిధంగా ఇవాళ రైతులకి ఆర్థిక భరోసా ఇస్తున్నటువంటి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఏదైతే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం ఉన్నదో ఆ రోజే కిసాన్ క్రెడిట్ కార్డుల పేరుతో రైతులకి ఆర్థిక భరోసా కలిగించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేటువంటిలో ఏమాత్రం కూడా అనుమానం లేదు మిత్రులారా. అదేవిధంగా ఈ దేశంలో రైలు కనెక్టివిటీ విషయంలో, రోడ్డు కనెక్టివిటీ విషయంలో, ఎయిర్ కనెక్టివిటీ విషయంలో కూడా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించి ఆఖరికి నదుల అనుసంధానం కోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఆనాడు ప్రధానిగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు. కార్గిల్ యుద్ధ సమయంలో ఆయన తీసుకున్నటువంటి చొరవ, అటల్ బిహారీ వాజ్పేయి గారి శాంతి కాముకుడు, లాహోర్ బస్సు యాత్ర ద్వారా స్నేహాస్తం అందిస్తే పాకిస్తాన్కి కార్గిల్లో పాకిస్తాన్ సైన్యం చొరబెడితే త్రిప్పి కొట్టిన తన సత్తాన్ని చూపెట్టినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ సందర్భంలో ఆయన చూపినటువంటి నిబద్ధత, ఆయన చూపెట్టినటువంటి దౌత్యనీతి ఏదైతే ఉందో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలతో కూడా కొనియాడబడింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తున్నాను మిత్రులారా. 60 సంవత్సరాలు అంటే 10 సార్లు లోక్సభకి, 2 సార్లు రాజ్యసభకి, రమారమి 60 సంవత్సరాలు పార్లమెంటేరియన్గా ఒక వ్యక్తి ఎంత హుందాగా జీవించాలో అంత హుందాగా ఉండగలిగి కేవలం జీవితంలో ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చ కూడా లేకుండా, ఒక్కడంటే ఒక్కడు శత్రువు లేకుండా ఉండగలగటం ఈరోజు సాధ్యమా అని చెప్పి నేను అడుగుతున్నాను. ప్రపంచంలోనే ఇటువంటి నేత ఉండటం అరుదు. అటువంటి నేత మన నేత అటల్ బిహారీ వాజ్పేయి గారు. కనుకనే ఆయన యొక్క స్మృతి వనాన్ని ఈ విధంగా ఇవ్వటం రాబో కాలంలో తప్పనిసరిగా ఒక స్ఫూర్తి కేంద్రంగా ఇది తీర్చిదిద్దబడుతుంది. ఒక సామాన్య స్థాయి నుంచి అంచెలంచెలుగా అసాధారణ స్థాయికి ఎదిగిన అసామాన్య నాయకుడు, సర్వకాల సర్వావస్థలందు కూడా ఎప్పుడూ సహనం కోల్పోకుండా, సమన్వయం కోల్పోకుండా అద్భుత పాలన అందించిన రాజనీతిజ్ఞుడు, 10 సార్లు లోక్సభ సభ్యుడిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, 3 సంవత్సరాలు విదేశాంగ మంత్రిగా, ముచ్చడిగా 3 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా అన్ని సంవత్సరాలు సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించినప్పటికీ కూడా
ఒక్కటంటే ఒక్క అవినీతి మరక అంటని నిష్కలంక చరిత్రుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్న విషయం మనకు తెలిసిందే. చాలా సందర్భాల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది, నిబద్ధతతో కూడినటువంటి పరిపాలన అందించాలనేటువంటి మాట విన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పినటువంటి మాట, గుడ్ గవర్నెన్స్ ఈజ్ నాట్ ఏ స్లోగన్, ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి మాట వారు చెప్పారు. ఊరికే పేరుకి మాటకి మనం ఉత్తమమైనటువంటి ప్రభుత్వాన్ని ఇస్తామనేటువంటి మాట కాదు, అది మన బాధ్యతగా మనం తీసుకున్నప్పుడు మాత్రమే దానికి సాకారం అవుతుందనేటువంటి మాట వారు చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అభివృద్ధి పేరుతోటి జరిగేటువంటి కార్యక్రమాలు, ఆర్థిక పరంగా జరిగేటువంటి కార్యక్రమాల విషయంలో వారు చెప్పిన మాట, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి కానీ దాంతోపాటు మౌలిక సదుపాయాలు కావాలి, సంస్కరణలు కావాలి కానీ దానికి మానవీయ కోణం ఉండాలి, హ్యూమన్ ఫేస్ ఉండాలనేటువంటి మాట చెప్పినటువంటి నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. కుటుంబ తగాదాకి రాజకీయ రంగు పులిమి అందులో నిందితుడిగా ఉన్న జనసేన పార్టీ కార్యకర్తని వైసీపీ కార్యకర్తగా నమ్మించాలని చూసిన మంత్రి నారా లోకేష్ బొక్కబోర్లా పడ్డారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎల్లో మీడియా కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట రోజురోజుకు దిగజారిపోతుందని, షాడో సీఎంగా వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ నియంత పాలనలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ని మించిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేరదీస్తున్న పెయిడ్ చిలుకల చవాకుల గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వారందరికీ తెలిసిందే. సో ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేస్తున్నటువంటి ఈ రాజకీయ విష ప్రచారం చూస్తే గతంలో ఆంధ్రప్రదేశ్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు, కానీ శ్రీమాన్ నారా లోకేష్ గారు రెడ్ బుక్ శాఖ మాత్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఏపీ అంటే ఏ ఫర్ అటాక్, పి ఫర్ ప్రాపగాండా ఇది అయిపోయింది. తాజాగా అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ముత్యాలవారిపల్లిలో సంధ్యారాణి అనేటువంటి ఒక మహిళ మరియు ఆ మహిళ యొక్క మరిది అయినటువంటి అజయ్ దేవ్ అనే వ్యక్తి మధ్య జరిగినటువంటి ఒక కుటుంబ తగాదా, ఒక గొడవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ నారా లోకేష్ గారు తెరలేపినటువంటి రాజకీయ రసక్రీడ చూస్తే లోకేష్ గారి రెడ్ బుక్ దురద వికృత రూపం దాల్చిందే అనేటువంటి అనుమానం రాష్ట్ర ప్రజలందరికీ కలుగుతుంది. అసలు లోకేష్ గారి మనస్తత్వానికి, ఆయన రాక్షస ప్రవృత్తికి, ఆయన నియంత ధోరణి చూస్తే లోకేష్ లాంటి పీసులు ఈ ప్రపంచంలో రెండే ఉన్నాయి. రెండే ఉన్నాయి. ఒకటి నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ అయితే, రెండు నారా లోకేష్. నయా నీరో చక్రవర్తి, నయా నియంత, నయా రెడ్ బుక్ పరిపాలనతో నార్త్ కొరియాలో కిమ్ ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ ఉన్నాడు. ఇద్దరు బాగా ట్విన్ బ్రదర్స్ లాగే ఉంటారు. ఎందుకంటే ఇద్దరు పోలికలు అంతే. నిజంగా ప్రపంచంలో ఇటువంటి నియంత్రణ ఉంటారా ఉండరా అని అంటే ప్రపంచానికి సింబాలిక్ గా కిమ్ ఉంటాడు, భారతదేశంలో లోకేష్ ఉంటాడు. ఈ నారా లోకేష్ అనే అతను ఏం చేశాడు, పాపం ఈయనకి కడుపు మండింది, కళ్ళు మంటెక్కాయి. దేనికంటే జగన్మోహన్ రెడ్డి గారిది మొన్న రాష్ట్ర వ్యాప్తంగా జన్మదిన వేడుకలు జరిగాయి.
జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పథకాల పట్ల, ఈయనకున్నటువంటి డైనమిక్ యాటిట్యూడ్ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరిగినాయి, ప్రజలందరూ చర్చించుకున్నారు. అంతే. ఇంకా లోకేష్ గారికి పూర్తిగా కడుపు ఒళ్ళు మొత్తం మండిపోయి మా మీద విష ప్రచారం కోసం అనంతపురం జిల్లాలో జరిగినటువంటి ఒక కుటుంబ గొడవని రాజకీయంగా వాడుకుందామని ఈ రాక్షస క్రీడకి రాక్షస భటుల్ని రక్షణగా మార్చి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.